హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకు ముందు క్లాస్లో మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో నూతన సిలబస్లో భాగంగా ఉన్నటువంటి తత్వవేత్తల నుంచి గీజుబాయ్ గురించి తెలుసుకున్నాం కదండి. అండ్ ఈ క్లాస్లో వచ్చేసి రూసో గురించి, అంటే రూసో అనే తత్వవేత్తకు సంబంధించినటువంటి ఆయన యొక్క జీవిత తత్వం, విద్యాతత్వం, ఆయన యొక్క బోధన ప్రణాళిక గురించి ఏం చెప్పారు, అదేవిధంగా బోధన పద్ధతులు ఏంటి, అండ్ క్రమశిక్షణ గురించి ఆయన ఏ విధమైన సమాచారాన్ని ఇచ్చారు, అండ్ అదేవిధంగా అతని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదండి. సో మీరు లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మీకు క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ సజెషన్స్ని, ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం తత్వవేత్తలో ఒకరైనటువంటి రూసోకి సంబంధించినటువంటి సమాచారాన్ని చూద్దాం. ఓకేనా? రూసో 1712వ సంవత్సరంలో జన్మించడం జరిగిందండి. ఏ సంవత్సరంలో జన్మించాడు రూసో? 1712వ సంవత్సరంలో జన్మించారు. ఇతని యొక్క అంటే రూసో యొక్క తండ్రి ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వారు. రూసో 1712వ సంవత్సరంలో జన్మించాడు. అండ్ అదేవిధంగా రూసో గారి యొక్క తండ్రి ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వారు. అయితే ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ని అయితే ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే రాశానండి. కొన్ని పాయింట్స్ నేను పర్టికులర్గా ఇక్కడ రాయలేదు, బట్ నేను చెప్తాను. రూసో యొక్క చిన్నతనంలోనే అతని యొక్క తల్లిని కోల్పోవడం వలన తండ్రి పాలనలోనే పెరిగాడు తను. సో ఆ విధంగా తన చిన్నతనంలో పొందాల్సినటువంటి ఆప్యాయతలు కానీ, అనురాగాలకు కానీ అతడు పూర్తిగా దూరం అయిపోవడం వల్ల బాధ్యతారహితమైనటువంటి జీవితానికి అలవాటు పడి ఇతను ఒక దేశ దిమ్మరిగా మారాడు. రూసో తన యొక్క చిన్నతనంలో తల్లిని కోల్పోవడం వలన తండ్రి పెంపకంలోనే పెరిగాడు. అండ్ దానివల్ల తల్లి ప్రేమకి, ఆప్యాయతకి, అనురాగాలకి దూరమైపోయి బాధ్యతారహితమైనటువంటి జీవనానికి అలవాటు పడిపోయి ఒక దేశ దిమ్మరిగా మారడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, పాఠశాలకు వెళ్లకుండా విద్యా వ్యవస్థకు దూరంగా ఉండటం అనేది ఒక రకంగా రూసోని ప్రకృతికి దగ్గర చేసింది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, 1741వ సంవత్సరంలో ఇతను ట్యూటర్గా చేరి ఓటమిని పొందాడు. ఇతను ఒక దగ్గర 1741లో ట్యూటర్గా చేరి ఓటమిని పొందడం జరిగింది. తర్వాత అతను అనేక వృత్తుల్లో కాలు మోపినప్పటికీ కూడా ఎందులోనూ ఇమడలేకపోయాడు. అండ్ అదే కాలంలో అతడు విద్యా విధానాన్ని గురించి అండ్ ఏ కాలంలో అంటే 1741వ సంవత్సరంలో ట్యూటర్గా చేరి ఓటమిని పొందాడని చెప్పుకున్నాం కదండి. సో అదే కాలంలో అతడు విద్యా విధానాన్ని గురించి, దానిలో ఉన్నటువంటి కష్టాల గురించి ఆలోచించి ఆ తర్వాత అనేక వృత్తులలో కాలు మోపాడు. అంటే అనేక వృత్తులలో చేరి ఆ పనిని చేయడానికి ప్రయత్నించాడు, కానీ అతను దేనిలోనూ కూడా ఇమడలేకపోయాడు. అయితే చివరికి ఇతను ఏమైంది? ఒక రచయితగా స్థిరపడిపోయి అనేక గ్రంథాలను రాశారు. అయితే ఇతను రాసినటువంటి గ్రంథాలలో అన్నింటిలోకెల్లా, అంటే ఇతను రాసినటువంటి పుస్తకాలన్నింటిలోకెల్లా ముఖ్యమైనది అండ్ అదేవిధంగా విద్యా విషయకమైనది ఒకటి ఉంది. అదేంటంటే ది ఎమిలీ. రూసో అనేటటువంటి తత్వవేత్త రాసినటువంటి గ్రంథాలలో ముఖ్యమైనది మరియు విద్యా విషయకమైనదే వచ్చేసి ది ఎమిలీ. ఓకేనా? ఇది వచ్చి రూసోకి సంబంధించినటువంటి పరిచయం. ఇప్పుడు రూసో యొక్క జీవిత తత్వం గురించి తెలుసుకుందాము. ఇందులో ఫస్ట్ పాయింట్, ఆనాటి సాంఘిక మత శక్తులపై రూసో వ్యతిరేకించడం జరిగింది. ఆనాడు అంటే రూసో యొక్క కాలంలో ఉన్నటువంటి సాంఘిక మరియు మత శక్తులపైన రూసో వ్యతిరేకతను చూపారు. అండ్ అదేవిధంగా అనాగరికమైన, అరాచకమైన రాజకీయ సాంఘిక శక్తుల నుంచి మనిషి విడివడాలని చెప్పేసి చాటడం జరిగింది. ఏం చెప్పారండి రూసో? ఆనాటి కాలంలో ఉన్నటువంటి సాంఘిక మత శక్తులపై వ్యతిరేకతను చూపారు. అండ్ అదేవిధంగా అనాగరికమైన, అరాచకమైన రాజకీయ సాంఘిక శక్తుల నుంచి మనిషి విడవడాలని చెప్పేసి ఇతను చాటడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, మనిషి వాతావరణం నుంచి స్వేచ్ఛ పొందాలని చెప్పేసి వాదించేవారు. ఏ విధమైన ఈ అనాగరిక, అరాచకమైనటువంటి సమాజం, రాజకీయ సాంఘిక శక్తులతో కూడినటువంటి వాతావరణం ఏదైతే ఉందో అందులోంచి స్వేచ్ఛను పొందాలని చెప్పేసి వీరు వాంఛించేవారు. అండ్ అదేవిధంగా సహజ స్థితి, సహజ వాతావరణం, సహజ నాగరికత కావాలని, కుళ్ళుతో కూడినటువంటి కృత్రిమత్వం అనేది వద్దని చెప్పేసి రూసో అన్నారు. సహజ స్థితి, సహజమైన వాతావరణం,
సహజమైన నాగరికత కావాలి, కానీ కుళ్ళుతో కూడినటువంటి కృత్రిమత్వం అనేది వద్దని రూసో గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, ప్రకృతి నుండి వచ్చినటువంటి మానవుడు స్వేచ్ఛాజీవి. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? ప్రకృతి నుంచి. మరి ఈ ప్రకృతి నుండి వచ్చినటువంటి మానవుడు ఏ విధంగా ఉండేవాడు? స్వేచ్ఛాజీవిగా ఉండేవాడు. కానీ అనుక్షణం తాను బందీగా మసులుతున్నాడు. అంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటి మానవుడు ఒక స్వేచ్ఛాజీవి, కానీ అనుక్షణం తాను ఎలా మసులుతున్నాడు? బందీగా మసులుతున్నాడు. ఇది కూడదు, అంటే ఇలా జరగకూడదు అని చెప్పేసి ఎవరన్నారు? రూసో చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి రూసోకి సంబంధించినటువంటి జీవిత తత్వం. ఓకేనా? విద్యాతత్వం. ఇందులో ఫస్ట్ పాయింట్, విద్యా వ్యాసంగానికి ప్రకృతి ఎంతగానో తోడ్పడుతుంది. ఇతని అభిప్రాయం ప్రకారం బాలల విద్య వారి జీవిత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. రూసో యొక్క అభిప్రాయం ప్రకారం బాలల యొక్క విద్య దేనిపైన ఆధారపడి ఉంటుందండి? వారి యొక్క జీవిత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అండ్ ఇతని యొక్క సిద్ధాంతం ప్రకారము వ్యక్తిలో అంతర్గతంగా నిబీడీకృతంగా ఉన్నటువంటి శక్తులను బహిర్గతం చేయడమే విద్య. రూసో యొక్క సిద్ధాంతం ప్రకారం అతను విద్య గురించి ఏం చెప్పాడండి? వ్యక్తిలో అంతర్గతంగా నిబీడీకృతంగా ఉన్నటువంటి శక్తులని బహిర్గతం చేయడమే విద్య అని చెప్పేసి ఎవరు చెప్పారు? రూసో. రూసో యొక్క సిద్ధాంతం ప్రకారం వ్యక్తిలో అంతర్గతంగా నిబిడీకృతంగా ఉన్నటువంటి శక్తుల్ని బహిర్గతం చేసేదే విద్య. నెక్స్ట్ పాయింట్, రూసో ఆశయం. ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యక్తిని ప్రకృతితోనే పెంపొందించాలన్నదే అతని యొక్క ఆశయం. మరి ఈ ఆశయానికి అవాంతరం కలిగించేది కూడా అతను చెప్పాడు. అతని యొక్క ఆశయం ఏంటి? ప్రకృతి సిద్ధమైన వ్యక్తిని ప్రకృతిలోనే పెంపొందించాలనేది అతని ఆశయం. మరి దీనికి అవాంతరం కలిగించేది ఏది అని చెప్పాడు అతను? అసహజ సమాజం. అసహజ సమాజం అనేది ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యక్తిని ప్రకృతిలోనే పెంపొందించాలనుకునేటటువంటి అతని యొక్క ఆశయానికి అవాంతరం అని చెప్పేసి రూసో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, దీని వలన అతడిలోని విద్యా వ్యాసంగం కలుషితమవుతున్నది. దేని వలన? అసహజ సమాజం వలన అతడిలోనంటే బాలల యొక్క విద్యా వ్యాసంగం కలుషితమవుతున్నదని చెప్పేసి రూసో చెప్పాడు. అందువలన సమాజానికి దూరంగా విద్య ప్రకృతి ఒడిలో సహజ వాతావరణంలో జరగాలి. ప్రకృతిలోని సహజ సిద్ధాంతాలకు అనుగుణంగా శిశువును పెంచాలి. దేనికి అనుగుణంగా శిశువును పెంచాలండి? ప్రకృతిలోని సహజ సిద్ధాంతాలకు అనుగుణంగా శిశువును పెంచాలి. అయితే ఇలా పెంచినప్పుడే స్వతసిద్ధమైనటువంటి పెరుగుదల అండ్ అదేవిధంగా విజ్ఞానం శిశువుకు లభిస్తాయి. శిశువుని ఎలా పెంచాలని చెప్పేసి చెప్పారు రూసో? ప్రకృతిలోని సహజ సిద్ధాంతాలకు అనుగుణంగా పెంచాలి శిశువును అని చెప్పేసి చెప్పారు. మరి శిశువును సహజ సిద్ధాంతాలకు అనుగుణంగా పెంచినప్పుడే స్వతసిద్ధమైన పెరుగుదల అండ్ అదేవిధంగా విజ్ఞానం అనేది అతడికి లభించడం అనేది జరుగుతుందని రూసో తన యొక్క విద్యాతత్వంలో చెప్పడం జరిగింది. ఓకేనా? ఇవి వచ్చేసి రూసో చెప్పినటువంటి విద్యాతత్వంలో ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ వచ్చేసి రూసో ప్రకారం విద్యా లక్ష్యాలను చూద్దాము. ఇందులో ఫస్ట్ పాయింట్, రూసో సాంప్రదాయిక విద్యా విధానానికి పూర్తిగా వ్యతిరేకి. రూసో ఏ విధమైన విద్యా విధానానికి పూర్తిగా వ్యతిరేకి? సాంప్రదాయిక విద్యా విధానానికి పూర్తిగా వ్యతిరేకి. ఎవరు? రూసో. అయితే ఇది సహజ వాతావరణంలో జరగాలి. ఏది సహజ వాతావరణంలో జరగాలి? విద్య అనేది సహజ వాతావరణంలో జరగాలి. మరియు విద్య అనేది ఒక ప్రక్రియ. విద్య అనేది ఏంటండి? ఒక ప్రక్రియ. ఇది జీవితాంతం జరిగేటటువంటి సుదీర్ఘ ప్రక్రియ. విద్య అనేది ఒక ప్రక్రియ. మరి ఏ విధమైన ప్రక్రియ? జీవితాంతం జరిగేటటువంటి ఒక సుదీర్ఘ ప్రక్రియ. జీవించడం అంటే ఊపిరి తీసుకోవడం మాత్రమే కాదు. జీవించడం అంటే ఊపిరి తీసుకోవడం మాత్రమే కాదు. జీవించడం అంటే మనకు ఉన్నటువంటి ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకొని మన ఉనికిని తెలియజేసేటటువంటి అద్భుతమైన ప్రక్రియ అని చెప్పేసి రూసో చెప్పడం జరిగింది. చూడండి, జీవించడం అంటే కేవలం శ్వాసించడం మాత్రమే, అంటే ఊపిరి తీసుకోవడం మాత్రమే కాదు. మరి జీవించడం అంటే ఏంటి అని అతను చెప్పాడు అంటే, జీవించడం అంటే మనకున్నటువంటి ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకొని, మన యొక్క సెన్స్ ఆర్గన్స్ని ఆధీనంలో ఉంచుకొని
మన ఉనికిని తెలియజేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. నెక్స్ట్ పాయింట్, ప్రకృతిలో పరిసరాలతో సంబంధం పెంచుకుంటూ తనను తాను తెలుసుకోగల లక్ష్యాలను ఎవరు సూచించారు? రూసో సూచించారు. ఏ విధమైన లక్ష్యాలను సూచించారు? ప్రకృతితో పరిసరాలతో సంబంధాన్ని పెంచుకుంటూ తనను తాను తెలుసుకోగల లక్ష్యాలని సూచించడం జరిగింది. మరి అవేంటంటే ఫస్ట్ వన్ శారీరక అభివృద్ధి, నెక్స్ట్ వన్ ఇంద్రియ శిక్షణ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి సహజాతాలు, కోరికలు ముఖ్యమైనవి అంటే ప్రముఖమైనవి, అండ్ అదేవిధంగా లాస్ట్ వన్ వచ్చేసి పరిసరాల జ్ఞానం. రూసో ప్రకృతితో పరిసరాలతో సంబంధం పెంచుకుంటూ తనను తాను తెలుసుకోగల 4 లక్ష్యాలను సూచించడం జరిగిందండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి శారీరక అభివృద్ధి, సెకండ్ వన్ ఇంద్రియ శిక్షణ, థర్డ్ వన్ వచ్చేసి సహజాతాలు, కోరికలు ప్రముఖమైనవి, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పరిసరాల జ్ఞానం. ఇందులో ఫస్ట్ వన్ శారీరక అభివృద్ధి. ఈ శారీరక అభివృద్ధిలో రూసో ఏం చెప్పారంటే విద్యార్థికి చక్కటి ఆరోగ్యవంతమైన బలమైన శరీరం కావాలి. విద్యార్థికి ఏ విధమైన శరీరం కావాలి? ఆరోగ్యవంతమైనది మరియు బలమైనటువంటి శరీరం కావాలి. అయితే బలహీనమైనటువంటి శరీరం బలోపేతమైనటువంటి మనస్సును పొందలేదు. శారీరకంగానే బలహీనంగా ఉన్నప్పుడు బలమైన మనసుని ఎలా పొందగలమండి? పొందలేం కదా. సో ఇక్కడ రూసో అదే చెప్పారు. చక్కటి ఆరోగ్యవంతమైన మరియు బలమైన శరీరం విద్యార్థికి కావాలి. మరి బలహీనమైన శరీరం బలోపేతమైనటువంటి మనసును పొందలేదు అని చెప్పేసి రూసో శారీరక అభివృద్ధిని గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంద్రియ శిక్షణ. సెకండ్ వన్ ఏంటండి? ఇంద్రియ శిక్షణ. ఇందులో ఫస్ట్ పాయింట్, ఇంద్రియాలకు సక్రమమైన శిక్షణనివ్వడం విద్య యొక్క ముఖ్య లక్ష్యం. విద్య యొక్క ముఖ్య లక్ష్యంగా దేన్ని పేర్కొన్నాడు? ఇంద్రియాలకు సక్రమమైనటువంటి శిక్షణ ఇవ్వడాన్ని విద్య యొక్క ముఖ్య లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. ఇంద్రియాలు విజ్ఞాన సముపార్జనకు ద్వారం లాంటివి. విజ్ఞాన సముపార్జనకు ద్వారం లాంటివి ఏంటివండి? ఇంద్రియాలు అంటే ఇంద్రియాలకు సక్రమమైన శిక్షణ ఇవ్వడమే విద్య యొక్క ముఖ్య లక్ష్యం. అండ్ అదేవిధంగా ఇంద్రియాలు విజ్ఞాన సముపార్జనకు ద్వారం లాంటివి. అవయవాల కదలికలకు, హేతుబద్ధమైన ఆలోచనలకు ఇంద్రియాలు సక్రమ పనితీరు అనేది అవసరం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సహజాతాలు, కోరికలు ప్రముఖమైనవి. దీని ప్రకారం విద్యార్థి సహజాతాలను అనుసరించి ఇష్టాలకు, అవసరాలకు అనుగుణంగా విద్యా కార్యక్రమాలు అనేవి ఉండాలి. విద్యా కార్యక్రమాలు అనేవి ఎలా ఉండాలి అంటే వేటిని అనుసరించి ఏ విధంగా ఉండాలని చెప్పారు. సో విద్యార్థి యొక్క సహజాతాలను అనుసరించి వారి యొక్క ఇష్టాలకు అండ్ అవసరాలకు అనుగుణంగా విద్యా కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి రూసో సహజాతాలు, కోరికలు ప్రముఖమైనవి అని చెప్పేటటువంటి విద్యా లక్ష్యంగా చెప్పడం జరిగింది. ఫోర్త్ వన్ పరిసరాల జ్ఞానం. విద్యార్థి యొక్క మేధస్సు పెరుగుదల సకాలంలో జరగాలి. విద్యార్థి యొక్క మేధస్సు పెరుగుదల అనేది సకాలంలో జరగాలి. అందుకోసం భాష, గణితం, చరిత్ర, భౌగోళిక శాస్త్రం మొదలైనవన్నిటిని కూడా చిన్నతనం నుంచే బోధించాలి. విద్యార్థి యొక్క పెరుగుదల సకాలంలో జరగాలంటే ఏ సబ్జెక్ట్స్ని చిన్నతనం నుంచే బోధించాలని చెప్పేసి రూసో చెప్పారండి? భాష, గణితం, చరిత్ర, భౌగోళిక శాస్త్రం వీటన్నింటినీ కూడా విద్యార్థి యొక్క మేధస్సు పెరుగుదల సకాలంలో జరగడం కోసం చిన్నతనం నుంచే బోధించాలని చెప్పేసి రూసో పేర్కొన్నారు. ఓకేనా? ఇవి వచ్చేసి రూసో చెప్పినటువంటి విద్యా లక్ష్యాలు. నెక్స్ట్ వన్ సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక విలువల సముపార్జన. ఇందులో ఫస్ట్ పాయింట్ రూసో ఆశయవాది కూడా. రూసో ఆశయవాది అండ్ అదేవిధంగా రూసో విద్యా లక్ష్యాలు భావవాద తత్వానికి దగ్గరగా ఉంటాయి. రూసో యొక్క విద్యా లక్ష్యాలు వేటికి దగ్గరగా ఉంటాయి? భావవాద తత్వానికి దగ్గరగా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ సమాజానికి కావలసినటువంటి ఆదర్శ మానవుడు ఎమిలీ. ఇక్కడ మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, రూసో రాసినటువంటి గ్రంథాలన్నింటిలోకెల్లా విద్యా విషయకమైనది ముఖ్యమైనది ది ఎమిలీ అని చెప్పేసి. సో ఇక్కడ ఎమిలీ అంటే అర్థం ఏంటంటే సమాజానికి కావలసిన ఆదర్శ మానవుడు అని చెప్పేసి అర్థాన్ని ఇస్తుంది. దేనికి? ఎమిలీ అనే పదానికి అర్థం
సమాజానికి కావలసిన ఆదర్శ మానవుడు అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. అతను కేవలం విద్యా వ్యాసంగం ద్వారానే తయారవుతాడు. ఇక్కడ విద్యా వ్యాసంగం ద్వారానే అతడు తయారవుతాడని ఎవరి గురించి చెప్తున్నాడు? సమాజానికి కావలసినటువంటి ఆదర్శ మానవుడు కేవలం విద్యా వ్యాసంగం ద్వారానే తయారవుతాడు. అండ్ అంతేకాదండి, ఇక్కడ సోఫియా అనేటటువంటి స్త్రీని ఆదర్శంగా పెట్టుకొని స్త్రీ విద్యను వివరించాడు. ఎవరిని ఆదర్శంగా పెట్టుకొని స్త్రీ విద్యను వివరించాడు? సోఫియా అనేటటువంటి స్త్రీని ఆదర్శంగా పెట్టుకొని ఇతను స్త్రీ విద్యను వివరించాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రూసో చెప్పినటువంటి పాఠ్య ప్రణాళిక. రూసో ప్రకారం పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలనేది ఇప్పుడు చూద్దాము. పాఠ్య ప్రణాళిక ఇందులో ఫస్ట్ పాయింట్, మాటలు సంజ్ఞలు ఇవేనా విద్య అని విమర్శిస్తూ సాంప్రదాయిక విద్యారీతులపై వ్యతిరేకత ప్రదర్శించిన రూసో బోధనపై ఎక్కువ శ్రద్ధ కనబరిచారు. రూసో దేనిని విమర్శించాడు అంటే, ఏ విధంగా విమర్శించాడు అంటే, మాటలు సంజ్ఞలు ఇవేనా విద్య అని విమర్శించాడు. దేన్ని? విద్యను. అయితే సాంప్రదాయిక విద్యారీతులపై వ్యతిరేకత ప్రదర్శించినటువంటి రూసో దేనిపైన ఎక్కువ శ్రద్ధ కనబరిచారండి? బోధన పైన ఎక్కువగా శ్రద్ధ కనబరిచారు. మనం ఫస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నామండి, సాంప్రదాయిక విద్యా విధానానికి పూర్తిగా వ్యతిరేకి ఎవరు? రూసో. నెక్స్ట్ పాయింట్, శిశువు మానసిక స్థితిని అనుసరించి బోధన జరగాలన్నారు. శిశువు యొక్క మానసిక స్థితిని అనుసరించి బోధన జరగాలన్నారు. బోధన ఏ విధంగా జరగాలని చెప్పేసి రూసో చెప్పారు? శిశువు యొక్క మానసిక స్థితిని అనుసరించి బోధన జరగాలన్నారు. అండ్ అదేవిధంగా శిశువు అవసరాలకు అభిరుచులకు అనుగుణంగా అతన్ని ప్రకృతితో సమన్వయపరుస్తూ బోధన జరగాలి. శిశువు యొక్క మానసిక స్థితిని అనుసరించి మాత్రమే కాదు, శిశువు యొక్క అవసరాలకు అభిరుచులకు అనుగుణంగా అతన్ని ప్రకృతితో సమన్వయపరుస్తూ బోధన జరగాలని చెప్పేసి రూసో పాఠ్య ప్రణాళికలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, విద్యార్థి మానసిక స్థితి ఆధారంగా పాఠ్య ప్రణాళిక ఉండాలని చెప్పేసి దీన్ని 4 దశలుగా విభజించారు. ఓకేనా. పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలని చెప్పారు? విద్యార్థుల యొక్క మానసిక స్థితిని ఆధారంగా చేసుకొని పాఠ్య ప్రణాళిక ఉండాలని చెప్పడమే కాకుండా ఈ యొక్క పాఠ్య ప్రణాళికను 4 దశలుగా విభజించడం జరిగింది. ఇందులో ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ బాల్య దశ, థర్డ్ వన్ కౌమార దశ అండ్ ఫోర్త్ వన్ యవ్వన దశ. ఓకేనా. ఇవి వచ్చేసి రూసో విభజించినటువంటి దశలు. ఫస్ట్ వన్ వచ్చేసి శైశవ దశ. ఇందులో ఫస్ట్ పాయింట్, శారీరక పెరుగుదలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నిరంతర శిక్షణను శరీరానికై ఇస్తే అది బలమైన శరీరాన్ని నిర్మిస్తుంది. శైశవ దశలో ఫస్ట్ పాయింట్ ఏంటండి? శారీరక పెరుగుదలకు అత్యధికమైన ప్రాధాన్యతనివ్వాలి. దేనికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి? శారీరక పెరుగుదలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మరియు నిరంతరం శిక్షణను గనక శరీరానికి ఇస్తే అది ఏం చేస్తుంది? బలమైనటువంటి శరీరాన్ని నిర్మిస్తుంది. తద్వారా దృఢమైన మనస్సును పొందగలరు. నెక్స్ట్ పాయింట్, శిశువును జాగ్రత్తగా పెరగనివ్వాలి. వారిని ప్రకృతిలో ఆడాలి, పాడాలి అండ్ అదేవిధంగా అతని వ్యక్తిత్వానికి గుర్తింపునివ్వాలి. శిశువుని ఎలా పెరగనివ్వాలి? జాగ్రత్తగా పెరగనివ్వాలి, ప్రకృతిలో ఆడాలి, పాడాలి అండ్ అదేవిధంగా అతనికి వ్యక్తిత్వానికి అంటే శిశువు యొక్క వ్యక్తిత్వానికి మనం గుర్తింపునివ్వాలి. ఇది వచ్చేసి శైశవ దశ. నెక్స్ట్ వన్ వచ్చేసి బాల్యం లేదా బాల్య దశ. ఇందులో ఫస్ట్ పాయింట్, శిశువు పెరుగుదలకు అత్యంత ముఖ్యమైనటువంటి బాల్య దశ పట్ల జాగ్రత్త వహించాలి. శిశువు పెరుగుదలకు అత్యంత ముఖ్య దశ అని చెప్పేసి ఏ దశను పేర్కొన్నాడు రూసో? బాల్య దశ. సో ఈ బాల్య దశ పట్ల జాగ్రత్తను వహించాలి. నెక్స్ట్ పాయింట్, ఈ దశలో ఇంద్రియ శిక్షణ ముఖ్యమైనది. ఇంద్రియ శిక్షణ ముఖ్యమైనటువంటి దశ ఏది? బాల్య దశ. దృఢమైన మనస్సును పొందగలగడానికి మనం శారీరకంగా ఎక్కువగా నిరంతర శిక్షణను ఇవ్వాల్సినటువంటి దశ ఏది? శైశవ దశ. ఓకేనా. ఇంద్రియ శిక్షణ ముఖ్యంగా ఇవ్వవలసినటువంటి దశ ఏదండి? బాల్య దశ. అయితే ఈ దశలో వ్యాయామం, క్రీడలు చాలా ముఖ్యమైనవి. వ్యాయామం మరియు క్రీడలు ముఖ్యమైనటువంటి దశ ఏదండి? బాల్య దశ. నెక్స్ట్ పాయింట్, శిశువుకు అనుభవం ద్వారా ఏది మంచో ఏది చెడో అతను తెలుసుకునేటటువంటి వీలును కల్పించాలి.
శిశువుకు ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి అది అతను అనుభవపూర్వకంగా తెలుసుకునే విధంగా మనము వీలుని కల్పించాలి. అండ్ అదేవిధంగా బలవంతంగా రుద్ది నేర్పకూడదు. ఇది మంచి ఇది చెడు, ఇలా చేయాలి అలా చేయకూడదు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా పిల్లలకి బలవంతంగా నేర్పకూడదు. మనం వారికి ఎప్పుడైతే ఒక సందర్భానికి సంబంధించినటువంటి అనుభవాన్ని కలిగేటటువంటి వీలును కల్పిస్తామో ఆ అనుభవం ద్వారానే పిల్లలు ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి తెలుసుకోగలగాలి. నెక్స్ట్ పాయింట్, నైతిక విలువలకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఈ దశలో లేదు. నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏ దశలో లేదండి? బాల్య దశలో మనం పిల్లలకి శిశువులకు బోధించే సమయంలో నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. అయితే నైతిక శిక్షణను అతని అనుభవమే శిశువుకు ఇస్తుంది. ఏ శిక్షణ? నైతిక శిక్షణను ఎవరి యొక్క అనుభవం? శిశువు యొక్క అనుభవమే అతనికి నైతిక శిక్షణను ఇస్తుంది. నెక్స్ట్ పాయింట్, యాంత్రిక పఠనం ఈ దశలో వారికి శాపం లాంటిది. ఏ పఠనం అండి? యాంత్రిక పఠనం అనేది ఈ బాల్య దశలో శిశువుకు ఒక శాపం లాంటిది. కాబట్టి దండనను ఉపయోగించి ఈ దశలో బోధన అనేది చేయకూడదు. ప్రేమపూర్వకంగా సహజ వాతావరణంలో వారికి అనుభవం ద్వారా నేర్చుకునేలాగా మనం వీలు కల్పించాలి. కానీ దండనను ఉపయోగించి శిశువుకి ఈ దశలో బోధన అనేది చేయకూడదు. ఇది వచ్చేసి బాల్య దశకు సంబంధించినటువంటి సమాచారం. ఇందులో ఇంపార్టెంట్ ఏంటండి? ఇంద్రియ శిక్షణ ముఖ్యమైనటువంటి దశ ఏది? బాల్య దశ. శారీరకంగా నిరంతరం శిక్షణనిస్తూ అది బలమైన శరీర నిర్మాణానికి తద్వారా దృఢమైన మనసును పొందగలుగుటకు ఉపయోగపడేటటువంటి దశ ఏది? శైశవ దశ. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి కౌమార దశ. ఏంటండి? కౌమార దశ. ఇందులో ఫస్ట్ పాయింట్, శారీరక వయసుతో పాటు 12 నుంచి 15 సంవత్సరాల మానసిక స్థాయి కూడా పెరుగుతుంది. శారీరక వయసే కాదండి, మనం పెరుగుతున్నప్పుడు 12 నుంచి 15 సంవత్సరాల మానసిక స్థాయి కూడా కౌమార దశకు వచ్చేసరికి పెరుగుతుంది. సో అందువల్ల విద్య వీరిలో బుద్ధి కుశలత పెంచేదిగా ఉండాలి. విద్య శిశువులో ఏ విధమైన అంశాన్ని పెంచే విధంగా ఉండాలి? బుద్ధి కుశలతను పెంచేదిగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్, జ్ఞాన సముపార్జన వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది. ఎవరికి? కౌమార దశలో ఉన్నటువంటి విద్యార్థికి జ్ఞాన సముపార్జన అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి భావి జీవితంలో వీరికి కావలసినటువంటి ఎన్నో విషయాలను వీరు నేర్చుకోవడానికి ఈ కౌమార దశలోనే సిద్ధంగా ఉంటారు. వారి యొక్క ఫ్యూచర్కి కావాల్సినటువంటి, వారి యొక్క భావి జీవితానికి కావాల్సినటువంటి అనేక విషయాలను వారు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేటటువంటి దశ ఏది? కౌమార దశ. అండ్ వీరికి కౌమార దశలో ఉన్నటువంటి విద్యార్థులకి జ్ఞాన సముపార్జన జ్ఞానాన్ని సముపార్జించుకోవాలనేటటువంటి కోరిక వీరికి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే దీని ఆధారంగానే మనం భూగోళ శాస్త్రం, చరిత్ర వంటి వాటిని అవగాహనతో వీరికి అందజేయాలి. ఓకేనా? ఏమేమి అందజేయాలి? భూగోళ శాస్త్రం అండ్ అదేవిధంగా చరిత్ర వంటి వాటిని అందజేయాలి. నెక్స్ట్ పాయింట్, ధైర్య సాహసాలు వీరికి చాలా ఆసక్తికర విషయాలు అవుతాయి. కాబట్టి సాహస వీరుల యొక్క గాథలను వీరితో చదివించాలి. అండ్ అదేవిధంగా పారిశ్రామిక వృత్తి విద్యలో శిక్షణనిప్పించాలి. అండ్ లాస్ట్ వచ్చేసి శరీరాన్ని మస్తిష్కాన్ని రెండింటినీ వృద్ధి చేయుటకు తగిన యత్నాలు జరగాలి. కౌమార దశకు వచ్చేసరికి పిల్లలు జ్ఞాన సముపార్జన చేయడానికి చాలా ఇష్టంగా ఉంటారు. కాబట్టి వారికి భూగోళ శాస్త్రం, చరిత్ర వంటి అంశాలను అందించే విధంగా మనము ఉండాలి. అండ్ అదేవిధంగా ధైర్య సాహసాలు వీరికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఈ దశలో. కాబట్టి సాహస వీరుల గాథల్ని చదివించాలి, పారిశ్రామిక వృత్తి విద్యలో శిక్షణనిప్పించాలి. అండ్ అదేవిధంగా శరీరాన్ని మస్తిష్కాన్ని రెండింటినీ వృద్ధి చేయుటకు తగినటువంటి యత్నాలు ఈ దశలో జరగాలి. ఓకేనా? ఇది వచ్చేసి కౌమార దశ. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి యవ్వన దశ. ఇందులో ఫస్ట్ పాయింట్, ఈ దశలో ప్రకృతి చాలా సహాయపడుతుంది. అండ్ ఇదే దశలో ప్రకృతి కోరికలను అదుపులో ఉంచుకొని ఎదగడానికి కూడా దోహదపడుతుంది. ప్రకృతి చాలా సహాయపడేటటువంటి, ప్రకృతి అధికంగా
విద్యార్థికి సహాయపడేటటువంటి దశ ఏంటండి? యవ్వన దశ. అండ్ ఈ దశలో యవ్వన దశలో ప్రకృతి కోరికలను అదుపులో ఉంచుకొని ఎదగడానికి దోహదపడుతుంది. నెక్స్ట్ పాయింట్, మానవతా విలువల గురించినటువంటి సమగ్ర అవగాహన ఈ దశలోనే జరుగుతుంది. ఏ విలువలకు సంబంధించి? మానవతా విలువలకు సంబంధించిన సమగ్ర అవగాహన ఈ దశలోనే పొందడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆధ్యాత్మిక నైతిక విద్య ఈ దశలోనే అందించాలి. యవ్వన దశలో విద్యార్థికి అందించవలసినటువంటి విద్య ఏంటండి? ఆధ్యాత్మిక మరియు అదేవిధంగా నైతిక విద్య. అండ్ ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పుకున్నాము, బాల్య దశలో నైతిక విద్యను అంటే నైతిక విలువలను అందించవలసినటువంటి అవసరం లేదు. ఏ దశలో? బాల్య దశలో. అండ్ ఇక్కడ ఆధ్యాత్మిక నైతిక విద్యను అందించవలసిన దశ ఏంటిది? యవ్వన దశ. నెక్స్ట్ పాయింట్, యువకులు చెడు అలవాట్లకు లోనవ్వకుండా తమ శారీరక మానసిక శక్తుల్ని సరైన మార్గం ద్వారా వినియోగించుకోగల మార్గదర్శకత్వాన్ని ఇవ్వాలి. యవ్వన దశకు వచ్చేసరికి యువకులు చెడు అలవాట్లకు లోనవ్వడం జరుగుతుంది కదా. సో అలా అవ్వకుండా తమ శారీరక మానసిక శక్తుల్ని సరైన మార్గం ద్వారా సరైన విధానంగా వినియోగించుకోగలిగే విధంగా మనం వారికి మార్గదర్శకత్వం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ప్రకృతిని పరిశీలించి చేతుల ద్వారా నేర్చుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలి. దేన్ని పరిశీలించాలి? ప్రకృతిని పరిశీలిస్తూ వారి యొక్క అంటే తమంతట తామే నేర్చుకునే విధంగా అవకాశం ఇవ్వాలి. నెక్స్ట్ వన్, ప్రముఖుల ఆత్మకథలు ఇతర దేశాల చరిత్రలు చదివి అవగాహన చేసుకునేలాగా చూడాలి. నెక్స్ట్ పాయింట్, ముఖ్యంగా ఉపాధి విద్యకు ఆద్యుడు రూసో అని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఉపాధి విద్యకు ఆద్యుడు ఎవరని చెప్పేసి తెలుస్తుంది? రూసో. ముఖ్యంగా ఉపాధి విద్యకు రూసో ఆద్యుడని తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వడం, చేతల ద్వారా అభ్యసన మొదలైనటువంటి విషయాలకు నేటి విద్యా విధానంలో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వడము, చేతల ద్వారా అంటే వారు తమంతట తాము చేయడం ద్వారా అభ్యసించాలి అనేటటువంటి మొదలైన విషయాలు రూసో యొక్క కాలంలోనే కాకుండా నేటి విద్యా విధానంలో కూడా ఎంతగానో ప్రాముఖ్యత ఉంది. నెక్స్ట్ వచ్చేసి బోధన పద్ధతులు. రూసో చెప్పినటువంటి బోధన పద్ధతులు ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫస్ట్ పాయింట్, వ్యక్తిగత బోధనకు ప్రాముఖ్యతనిచ్చాడు. రూసో ఏ విధమైన బోధనకు ప్రాముఖ్యతనిచ్చాడండి? వ్యక్తిగత బోధనకు ప్రాముఖ్యతనిచ్చాడు. పనిచేయడం ద్వారా నేర్చుకోవడం, ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకోవడం కోసం హ్యూరిస్టిక్ పద్ధతి మంచిదన్నారు. ఏ విధమైన పద్ధతి అండి? హ్యూరిస్టిక్ పద్ధతి అనేది మంచిదని ఎవరు చెప్పారు? రూసో. పనిచేయడం ద్వారా నేర్చుకోవడం, ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకోవడం కోసం ఏ పద్ధతి మంచిదన్నారు? హ్యూరిస్టిక్ పద్ధతి అనేది మంచిదన్నారు. నెక్స్ట్ పాయింట్, నైతిక విద్యను ఉపన్యాస పద్ధతి కంటే ఉదాహరణలతో బోధించాలని చెప్పేసి వీరు చెప్పడం జరిగింది. ఉపాధ్యాయుడు విద్యార్థి. ఇందులో ఫస్ట్ పాయింట్, ఉపాధ్యాయుడు పరిశీలకుని పాత్ర పోషించాలి. ఉపాధ్యాయుడు ఏ విధమైన పాత్ర పోషించాలని చెప్పారు? పరిశీలకుని పాత్ర పోషించాలి. అండ్ నెక్స్ట్, రూసో ప్రకారం ఉపాధ్యాయుని యొక్క కర్తవ్యం ఏంటంటే విద్యార్థిలోని సహజ స్వభావాన్ని వెలికి తీసేలా, ప్రకృతిని పరిశీలించేటట్లు వారిలో ఉత్సుకతను పెంచేలా ప్రశ్నలు వేయడం. చూడండి, మీరు దేన్ని తీసుకున్నా అంటే విద్యాతత్వం, జీవితతత్వం, బోధనా పద్ధతులు అంటే అదేవిధంగా పాఠ్య ప్రణాళిక దేన్ని తీసుకున్నా సరే రూసో చెప్పిన ప్రతి అంశం కూడా ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది. ఓకేనా? రూసో చెప్పినటువంటి ప్రతి అంశం కూడా దేంతో ముడిపడి ఉంటుంది? ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది. అండ్ ఇక్కడ ఉపాధ్యాయుని యొక్క కర్తవ్యం కూడా ఏంటని చెప్పారు రూసో అంటే విద్యార్థిలో ఉన్నటువంటి సహజ స్వభావం ఏదైతే ఉందో దాన్ని వెలికి తీసేలాగా, ప్రకృతిని పరిశీలించేటట్లుగా, వారిలో ఉత్సాహాన్ని పెంపొందించేలాగా ఉండేటటువంటి ప్రశ్నలు వేయడమే ఉపాధ్యాయుని యొక్క కర్తవ్యం అని చెప్పేసి రూసో చెప్పారు. నెక్స్ట్ పాయింట్, విద్యార్థి నేర్చుకోవడం కంటే అన్వేషించుటకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఎవరు? రూసో. దేనికి అధిక ప్రాధాన్యతనిచ్చారు? విద్యార్థి నేర్చుకోవడం కంటే కూడా అన్వేషించుటకే అధిక ప్రాధాన్యతనిచ్చారు. నెక్స్ట్ పాయింట్, భావనలను పటాలతో పదాలతో వివరించకుండా ప్రత్యక్ష అనుభవం కలిగేలాగా ఉపాధ్యాయులు బోధించాలని కూడా రూసో చెప్పడం జరిగింది. భావనలను వేటితో కాకుండా పటాలతో పదాలతో మాత్రమే వివరించకుండా
విద్యార్థులకు ప్రత్యక్షంగా అనుభవం కలిగే విధంగా ఉపాధ్యాయుడు బోధించాలి. నెక్స్ట్, వాదన మితిమీరినప్పుడు ఉపాధ్యాయులు ఆధిపత్యం వహించి, ఏది మితిమీరినప్పుడు? వాదన, ఏదైనా టాపిక్ ఇచ్చి వాళ్ళ మధ్యలో డిస్కషన్ లాంటివి జరిగినప్పుడు ఆ యొక్క వాదన ఎప్పుడైతే మితిమీరుతుందో అప్పుడు ఉపాధ్యాయులు ఆధిపత్యం వహించి కారణాభూతమైనటువంటి వివరణ ఇవ్వాలని చెప్పేసి సూచించారు. ఎవరు సూచించారు? రూసో. ఏమని సూచించారు? వాదనలు ఎప్పుడైతే మితిమీరుతాయో అప్పుడు ఉపాధ్యాయుడు ఆధిపత్యాన్ని వహించి కారణాభూతమైనటువంటి వివరణ ఇవ్వాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఇది ఉపాధ్యాయుడు విద్యార్థికి సంబంధించినటువంటి సమాచారం రూసో ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి క్రమశిక్షణ. మరి రూసో క్రమశిక్షణ గురించి ఏం చెప్పారో ఆ పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, పిల్లలకు స్వేచ్ఛనివ్వాలని, స్వేచ్ఛా వాతావరణంలోనే పనులు చేయనివ్వాలని, తద్వారా అంతర్గత శక్తులు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి రూసో చెప్పడం జరిగింది. రూసో క్రమశిక్షణ గురించి ఏం చెప్పారండి? పిల్లలకి స్వేచ్ఛనివ్వాలి, ఏదో కట్టుబడిగా ఇది చెప్తే ఇదే చేయాలి, ఈ టైంలో ఇదే చేయాలన్నట్టుగా వాళ్ళని కట్టేసినట్లుగా కాకుండా పిల్లలకి స్వేచ్ఛనివ్వాలి. ఆ యొక్క స్వేచ్ఛా వాతావరణంలోనే వారు అనుకున్నది, వారు చేయాలనుకున్నది మనం చేయనివ్వాలి. తద్వారా ఏం జరుగుతుంది? అంతర్గత శక్తులు అనేవి అభివృద్ధి, అంటే పిల్లవాడిలో ఉన్నటువంటి అంతర్గత శక్తులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. నెక్స్ట్, ప్రకృతియే దేవుడని నమ్మాడు. చూడండి, రూసో దేని నమ్మాడండి? ప్రకృతియే, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతియే దేవుడు అని చెప్పేసి రూసో నమ్మారు. అయితే శిక్షించడం ద్వారా క్రమశిక్షణ, విధించిన శిక్షను అతను చేసిన తప్పుకు సంబంధాన్ని తెలుసుకోలేదు. అంటే పిల్లవాడు ఏదైనా అంటే క్రమశిక్షణ మీరి ప్రవర్తించినప్పుడు మనం వారిని శిక్షించడము గనక జరిగినట్లయితే అక్కడ మనం విధించినటువంటి శిక్షను మేబీ పిల్లవాడు తూచా తప్పకుండా మనం ఏదైతే పనిష్మెంట్ ఇస్తామో అది చేయవచ్చు. కానీ అసలు ఆ శిక్షకి అతను చేసినటువంటి తప్పుకి సంబంధం ఏంటి అని మాత్రము పిల్లవాడు తెలుసుకోలేడు. ఇక్కడ అదే చెప్పారండి, మనం ఏదైతే శిక్షిస్తామో అంటే పనిష్మెంట్ని ఇస్తామో ఆ పనిష్మెంట్ ద్వారా క్రమశిక్షణని అండ్ అదేవిధంగా ఆ విధించిన శిక్షను అతను చేసిన తప్పుకు గల సంబంధం ఏంటి అనేది వారు తెలుసుకోలేడు. పిల్లవాడు అనైతిక కార్యక్రమాల్లో పాల్గొనడని, ఒకవేళ పాల్గొన్నప్పటికీ కూడా వాటిని ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మార్చుకుంటే క్రమశిక్షణ అలవడుతుందని చెప్పేసి రూసో చెప్పారు. రూసో ఏం చెప్పారు? పిల్లవాడు అనైతిక కార్యక్రమాలకి పాల్పడడు, ఒకవేళ పాల్పడినప్పటికీ కూడా వాటిని ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులకు అనుగుణంగా గనక మార్చుకుంటే అతనికి క్రమశిక్షణ అలవడుతుందని చెప్పేసి చెప్పారు. ఇవి వచ్చేసి రూసో చెప్పినటువంటి క్రమశిక్షణకు సంబంధించినటువంటి పాయింట్స్ అండి. ఇప్పుడు వచ్చేసి రూసో యొక్క ప్రత్యేకతలు. ఇందులో ఫస్ట్ పాయింట్, స్త్రీల కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను రచించాడు. రూసో ఎవరి కోసం ప్రత్యేక ప్రణాళికను రచించాడండి? స్త్రీల కోసం. అండ్ అదేవిధంగా రూసో స్త్రీని మన నీతి సూత్రాలను పరిరక్షించే శక్తిగా నిర్వచించాడు. మన యొక్క నీతి సూత్రాలను పరిరక్షించేటటువంటి శక్తిగా ఎవరిని నిర్వచించాడు? స్త్రీని. ఎవరు? రూసో. మన నీతి సూత్రాలను పరిరక్షించేటటువంటి ఒక శక్తిగా స్త్రీని రూసో నిర్వచించాడు. నెక్స్ట్ పాయింట్, పురుషుడు శ్రమించడానికి, స్త్రీ ఉల్లాసపరచడానికి నియుక్తులయ్యారని చెప్పేసి ఆయన విశ్వసించారు. పురుషుడేమో శ్రమించడానికి అండ్ అదేవిధంగా స్త్రీలు ఉల్లాసపరచడానికి నియుక్తులయ్యారని చెప్పేసి ఆయన విశ్వసించాడు. నెక్స్ట్ పాయింట్, ఆమె కష్టాలను భరించి, స్త్రీలు కష్టాలను భరించి ఓర్పుతో నేర్పుతో కుటుంబాన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యతను గుర్తించాల్సి ఉందని కూడా రూసో భావించాడు. నెక్స్ట్, ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ పురుషునికి సహధర్మచారిణిగానే ఉండాలి. స్త్రీ ఏ విధంగా ఉండాలండి? పురుషునికి సహధర్మచారిణిగానే ఉండాలి. ఆమెకు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఇవ్వలేదు. నెక్స్ట్ పాయింట్, స్త్రీలకు కుట్టు పని, ఎంబ్రాయిడరీ పని, మత సంబంధమైనటువంటి విద్యను మాత్రమే సూచించారు. ఎవరు? రూసో. ఏ విధమైన విద్యను సూచించారండి? కుట్టు పని, ఎంబ్రాయిడరీ పని అండ్ అదేవిధంగా మత సంబంధమైనటువంటి విద్యను మాత్రమే సూచించారు స్త్రీకి. ఎవరు? రూసో. ఇవి వచ్చేసి తత్వవేత్త రూసోకి సంబంధించినటువంటి సమాచారం. ఓకేనా? ఇది వచ్చేసి నేను అకాడమీ బుక్కి సంబంధించినటువంటి పిక్స్ని గ్యాదర్ చేసి రాసుకున్న నోట్స్ ఇది.
నన్ను కామెంట్స్లో అడిగారు కూడా మీరు ఏ బుక్ని ఫాలో అవుతారని చెప్పేసి. నేను ఇంతకుముందు ఏదైతే ఉందో అకాడమిక్ బుక్ ఓల్డ్ సిలబస్ మొత్తం అందులోనే చదివేసి ఎక్కడైతే న్యూ సిలబస్ తత్వవేత్తలు కానివ్వండి టాపిక్స్ యాడ్ అయ్యాయో వాటిని ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓకేనా. అండ్ ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ సజెషన్స్ని, ఒపీనియన్స్ని ఖచ్చితంగా నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.